అబ్బాయిగా పుట్టడం కంటే అమ్మాయిగా పుడితేనే బోల్డ్ అని అడ్వాంటేజెస్ ఉంటాయి. నేను చెప్తున్నాను, నమ్మరా? అయితే ఈ స్కిట్ చూడండి. ప్లీజ్ వెల్కమ్ అదితి అభి along with his team. దిని నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. డార్క్ నైట్ చాలా బాగుంది. డార్క్ నైట్ చీకటి ఓసిని ఇంగ్లీష్ సినిమా పిచ్చి తగలయ్యా. అది డార్క్ నైట్ కాదే, డార్క్నెస్. సాయంత్రం ఇంటికి వచ్చే ఎవ్వరుండరు. పోయినసారి ఇలాగే చెప్పావు, ఇంటికి రా ఎవరు ఉండరని. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి తాళం ఉంది. నేను చెప్పింది అదే కదా, ఎవరు ఉండరని. అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ మనము సినిమాకి వెళ్దామా? నేను నిన్నే ట్రిప్లెక్స్ చూసానుగా. నువ్వు అలాంటి సినిమా చూస్తావా? నేను చెప్పింది సినిమా పేరు ట్రిప్లెక్స్. వ్యాన్ డీజిల్, దీపికా పదుకొణ్. ఓహో, డీజిల్ వ్యాన్ లో దీపిక పడుకుందా? సరే గాని నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతే ప్రేమిస్తున్నా. దొంగ మోహన్ అయితే నువ్వు టైం పాస్ చేస్తున్నావా? అంటే నువ్వు టైం పాస్ చేస్తున్నావా? అదే జోక్ చేసా, జస్ట్ జోకింగ్. జోకా? సీరియస్ అయితే నువ్వు నన్ను నా 10,000 BCని మిస్ అయ్యేవాడివి. 10,000 BCయా? 10,000 కోట్ల ఆస్తి. 10,000 కోట్ల ఆస్తి ఉందా నీకు? నా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చేయడానికి మా డాడీ ఒక కండిషన్ పెట్టాడు. లార్డ్ ఆఫ్ ద రింగ్సా? పెళ్లి. ఓకే ఓకే, కండిషన్ ఏంటి? అయితే స్కిట్ కొట్టాలి, లేదంటే ₹1,00,00,000 సంపాదించాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? స్కిట్ ఎలా కొట్టాలనా? అదే ఈజీయా? ₹1,00,00,000 ఎలా సంపాదించాలి? ₹1,00,00,000 ఎలా సంపాదించాలి? మా డాడీ ఫారెన్ టూర్ ముగించుకొని రేపు ఇండియా వస్తున్నారు. నువ్వు దగ్గరుండి కంజూరింగ్ చేయాలి. ఏం చేయాలి? అదే ఒప్పించు. కన్విన్సే. అదే నేనన్నది. నువ్వు వెళ్ళు, మీ డాడీ సంగతి నేను చూసుకుంటా. లైట్స్ అవుట్. హ్యాంగ్ ఓవర్ 1 2 3 బాయ్. ట్రై. ఆహా, 10,000 కోట్ల ఆస్తి. ఇప్పుడే వెళ్ళి ఈ మాట మా నాన్నకి చెప్పాలి, లేకపోతే పనికి రానోడు అంటారా? డాడీ డాడీ. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నా. ఓ మై గాడ్, నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ నవీనా. నువ్వు వేస్తేనే యావరేజ్ గా ఉంది, అదే నేను వేస్తేనా తిరిగిపోతుంది తెలుసా? నమస్తే రోజా గారు. సారీలో ఎలా ఉన్నానో చెప్పండి. ఉన్నారు. అందంలో మీకు పోటీ వస్తాను భయపడుతున్నారు కదా? నాకన్నా బాగున్నారు, చాలా బాగున్నారు. మిస్ జే. హాయ్ నాగ్. హాయ్. ఏంటో మా చూపులు చంపేస్తావా? గుండెల్లో గుచ్చుకుంటున్నాయి తెలుసా? నీకు విషయం తెలుసా? రాత్రి మెసేజ్ పంపిస్తే ఎలాంటి రిప్లైస్ ఇచ్చారో తెలుసా? ఎవరు బాబు గారా? యా. ఏమని మెసేజ్ పెట్టారేంటి? రాంగ్ నంబర్, డు నాట్ డిస్టర్బ్ అని. డాడీ డాడీ డాడీ. పక్క తప్పుకోండి ఆంటీ, మా డాడీ కనిపెట్టలేదు. ఒక్కసారి ఇక్కడ చూడరా. డాడీ డాడీ. నువ్వేం డాడీ ఇలా మారిపోయావు? డాడీ డాడీ అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కాల్ మీ డా, ఓన్లీ డా. యా, డాడీలో డీ కట్ చేస్తే డా. మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదరా, సడన్ గా డీ ఎందుకు కట్ చేసావు? ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. పెళ్లికి ముందు నా అంత అదృష్టవంతుడే లేడనుకున్నాను. వన్స్ మీ అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత అంతే. అవును, పూర్వం మునులు ఉండేవారు తెలుసా? తెలుసు. ఇంటికి దూరంగా మౌనంగా ఉండేవాళ్ళు, నిద్రాహారాలు మానేసుకొని ఇప్పుడు వాళ్ళనే మొగుడు అంటున్నారు. పాపం ఈ మగజాతి పెళ్లికి ముందు సూపర్ మ్యాన్ లా ఉంటారు, పెళ్లి తర్వాత డాబర్ మ్యాన్ లా తయారవుతున్నారా? నిన్ను ఇలా చూస్తుంటే జనాలు నా మీద నవ్వుతున్నారు డాడీ. ఇటు చూడు, చూసి నమ్మిన వాళ్ళే ఈ లవ్ లెటర్స్ రాస్తున్నారు. ఎలా చెప్పాను నాగ్? ఏం చేస్తున్నావు డాడీ? నీకు డాడీని సెట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని సెట్ చేసుకున్నాను బాబు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఎంత మాట అన్నావు బాబు, ఎంత మాట అన్నావురా. పెళ్లి తర్వాత నరకాన్ని నువ్వు చూడొద్దు అనుకున్నాను బాబు. నా సొంత అనుభవంతో చెప్తున్నాను రా. ఈ ప్రపంచంలో పెళ్ళైన ఏ మగాడినైనా అడిగి తెలుసుకో, ఆ బాధ ఎలా ఉంటుందో చెప్తారు. తాళి కట్టి బాత్రూమ్ లోకి వెళ్ళి ఎక్కెక్కి ఏడ్చే కన్నా అది ఇప్పుడే బరువును దించేసుకో బాబు, దించేసుకో. ఇదిగో నన్ను చూసుకోవడానికి రేపు మా మామయ్య ఫారెన్ నుంచి వస్తున్నారు. ఆయనకు నచ్చాననుకో నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. రేపే వస్తున్నారా? టైం లేదు అంటే బ్యూటీ పార్లర్ వెళ్ళాలి, మెనిక్యూర్ పెడిక్యూర్ అన్ని చేసుకోవాలి, లిప్స్టిక్ ఉండాలి. హలో హలో డీడా. డీడా ఏంట్రా? డాడీ తేడా ఉంటే డీడానే అంటారు. రేపు ఇంటి చుట్టుపక్కల కనిపించావనుకో చంపి పారేస్తా.
అమ్మో మా మామయ్య వచ్చే టైం అయింది. మా మామయ్యని ఎలాగైనా ఇంప్రెస్ చేసి 1000 కోట్ల ఆస్తి సంపాదించేసుకోవాలి. అధిపతి, కోట్లాధిపతి. నమస్తే మామయ్య. మావయ్య మావయ్య, కాల్ మీ అంకుల్. అసలే ఫారెన్ రిటర్న్డ్. నా అమ్మాయిని ప్రేమించింది నువ్వేనా? మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఫారెన్ రిటర్న్ అన్నారు, ఏ కంట్రీ నుంచి వస్తున్నారు మామయ్య? చెకోస్లోవేకియా. చెకోస్లోవేకియా స్పెల్లింగ్ ఏంటి అంకుల్? అదే గోవా నుంచి వచ్చా. గోవా నుంచి చెప్పంటావా? వద్దులేండి, క్యాపిటల్ సిటీ ఏంటి? అమ్మని క్యాపిటల్ సిటీ. నేను వచ్చింది తమిళనాడు నుంచి. క్యాపిటల్ సిటీ చెప్పంటావా? అవసరం లేదులేండి, ఇంట్లోకి రండి. అమ్మో చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇస్తా చూడు. నెలకు ఎంత సంపాదిస్తుంటావు? మొత్తం కలిపి 20,000 సంపాదించి. ఓ షేట్, నా కూతురు పాకెట్ మనీకి 15,000 ఇస్తానయ్యా. అవి కలుపుకొని 20,000 అని చెప్పాను అంకుల్. ఓహో, ఆడోళ్ళ జీతంపై బతికేటోడివా? ఎవడీడు? దిష్టి బొమ్మకే దిష్టి పెట్టేవాళ్ళు ఉన్నాడు. ఎవడీడు? ఈ ఫోటోలు తీయడం మర్చిపోయా. మా డాడీ ఎక్కడున్నాడు? లేడు, పోయారు. అయ్యో, అవును. ఇంత పెద్ద ఇంట్లో ఒకడే ఉంటున్నావా? ఒక్కడే ఉంటున్నాను అంకుల్. ఒక్కడే ఉంటున్నావా? అవును అంకుల్, ఇప్పటి నుంచి మీరే నాకు మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ అన్ని. అయ్యో, ఏయ్, ఒక్కడే ఉన్నా అంటున్నావు, వెనకాలేమో గాజుల శబ్దం వస్తుంది. ఎవరు ఎవరు ఎవరు? మాఘమాసం ఎప్పుడొస్తుందా? ఎవరంటే ఎట్టమ్మా, ఎవరాలే గుట్టమ్మా, చిక్కు చిన్నారా. అవే కళ్ళు, అదే ముక్కు. అయిపోయింది, తెలిసిపోయింది. దొరికిపోయావు. ఆమె మీ డాడీ వాళ్ళ చెల్లి కదా? మా డాడీ వాళ్ళ చెల్లి, మా మేనత్త. వాడు మేనా మామ మేనత్త అనుకుంటున్నాను, నువ్వు అలాగే ఫిక్స్ అవ్వు. మేనత్తలా జీవించేస్తా. యాక్టింగ్ చేస్తే చాలు. ఈ యాంగిల్ లో చూస్తుంటే నీకు చెల్లెలా ఉంది. అది కాదు అంకుల్. అంకుల్ అంటే అంకుల్, మామయ్య అనొచ్చు కదా. ఇంతకుముందు అంకుల్ అన్నావు. అతను మీ నేటివ్ ప్లేస్ ఎక్కడో? అమలాపురం. అమలాపురంలో లింగంపల్లి తెలుసా? అమలాపురంలో లింగంపల్లి ఎక్కడ చెప్పనా? చెప్పు. ఇది అమలాపురం బస్ స్టాప్. అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుంటే 6 స్పీడ్ బ్రేకర్లు. డాడీ అంటే ఏంటి? డాడీ వాళ్ళ చెల్లి, డాడీ వాళ్ళ చెల్లి. అంకుల్, మీరు అన్ని కంట్రీస్ వచ్చారు కదా, ఏమేమి కంట్రీస్ చూసారు? దుబాయ్, సింగపూర్. అబ్బా, అయితే మొత్తం జాగ్రఫీ తెలుసు అన్నట్టు. జాగ్రఫీ మొన్నే వచ్చాను. అబ్బా, అక్కడ ఫుల్ చలి. ఏంటి, మీరు జాగ్రఫీ అన్నారా? అక్కడ మీకు అమెజాన్ ఫారెస్ట్ తెలుసా? ఫారెస్ట్ తెలియదే. చెప్పనా? డాడీ అంటున్నారు. డాడీ వాళ్ళ చెల్లి పెళ్లి గురించి వచ్చి మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ ఎందుకు మనకు అవన్నీ? అవును, మీకు పెళ్లి ఉందా? స్టిల్ బ్యాచులర్. బ్యాచులర్ బ్యాచులర్. వాళ్ళని బ్యాచులర్ అంటారు, ఆడవాళ్ళని మెయిడెన్ అంటారు. యా, లేడీ బ్యాచులర్. లేడీ బ్యాచులర్. నేను మీకు నచ్చానా? నచ్చామని చెప్తే ఏమిస్తాం? ఆస్తి, 1000 కోట్ల ఆస్తి. ఓహో, 1000 కోట్ల ఆస్తి. నాకా? ఓకే, మరి నా పెళ్లి సంగతి? మా పెళ్లి కానీ ఆ తర్వాత నీ పెళ్లి చూస్తా. మీరు పెళ్లి చేసుకోవడం ఏంటో? మగవాడు రాసుకుంటే ఏమొస్తుందా? బూడిదా? హలో, మగాడిగా 50 సంవత్సరాలు కష్టపడ్డా 50 లక్షలు సంపాదించలే. అదే ఆడదానిగా 5 నిమిషాల్లో 1000 కోట్లకు అధిపతాను. యునో, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ men. సరోజా గారు, నవీన మాత్రం సూపర్ గా ఉన్నావు. నవీన్ చాలా బాగుంది. నవీన్ మెయిన్ చేయడం వల్ల బాగుంది స్క్రిప్ట్. రాముకి కొంచెం బ్రేక్. సేమ్ నువ్వు కూడా, అది మన నవీన్ ఫ్యూచర్ నీకు కూడా. గుడ్, బాగుంది.